నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 30 కోట్ల ఖర్చుతో కార్పొరేట్ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ ఏర్పాటు చేసుకుంది. ముఖ్యమంత్రి కలలు కన్న రాజధానిలో నిర్మించిన విద్యుత్ శాఖ కార్యాలయం మరింత ముందుకు సాగుతూ పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల అమలులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని మంత్రి రవికుమార్ చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నిరంతరాయంగా విద్యుత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ శాఖపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి రవికుమార్ చెప్పారు. పనిచేస్తూ ఉండేవాళ్ళని, విద్యుత్ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళని. ఇవాళ మంచి బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీసు దాదాపు 35 నుంచి 40 కోట్ల రూపాయలతోటి 65,000 స్క్వేర్ ఫీట్ తోటి ఇక్కడ నిర్మించడం జరిగింది. అందరూ విద్యుత్ శాఖ అధికారులు అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ తెలియదు కాదు, 2 సంవత్సరాల 2 నెలలు అయింది. మీ అందరూ కష్టపడి పనిచేయబట్టి ఇవాళ విద్యుత్ శాఖకి ఇంత మంచి పేరు వచ్చింది. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ మనం ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా పవర్ డిస్టర్బెన్స్ ఉండకూడదు, క్వాలిటీ పవర్ ఇవ్వాలి, పవర్ బిల్లులు పెంచకూడదు. ఈ ఉద్దేశంతో మనం ఇవాళ కార్యక్రమం పనులు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా సూర్య గారు లాంటి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా మన అధికారులు అందరూ కూడా కింద పనిచేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ప్రకారం. అదేవిధంగా పగలపూట పవరు రైతులకు ఇవ్వడం కోసం పీఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి కూడా టెండర్లు అయిపోయి తొందరగానే పనిచేస్తాం. అదేవిధంగా సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందాక విజయానంద్ గారు చెప్పినట్టు చరిత్రలో ఎప్పుడు లేనట్టు ఇవాళ మనం పవర్ జనరేషన్ కూడా రికార్డ్ స్థాయిలో జనరేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పగలపూట డే టైం ఎక్కడన్నా పవర్ తక్కువకుంటే దాన్ని కొనుక్కుంటూ, ఈవినింగ్ పీక్ అవర్ని మనమే జనరేట్ చేసుకుంటూ, ఎక్కడ కూడా పవర్ ఇబ్బంది లేకుండా పవర్ లాసెస్ తగ్గించుకుంటా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం, మన డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. మనం 3 ప్రాంతాల నుంచి